హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు అర్బాస్ టెక్స్టైల్స్ బ్యూటిఫుల్ శారీస్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అనమాట. ఒక 400 నుంచి 1000 వరకు చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. స్టోర్ విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తే అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మీరు చార్మినార్ వచ్చాక పటేల్ మార్కెట్ అడగండి. పటేల్ మార్కెట్ నుంచి కాస్త లోపలికి రాగానే మీకు గోవింద్ దోస అండ్ పెయిడ్ పార్కింగ్ లాగా కనబడుతుంది. అదే దాంట్లో నుంచి లోపలికి వచ్చారంటే ఉర్దూ గల్లీ స్ట్రీట్లోకి ఎంటర్ అయిపోతారు. అక్కడ మీకు దర్గాకి ఆపోజిట్లో ఫస్ట్ ఫ్లోర్లో మన స్టోర్ కనబడుతుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి. లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కింద డిస్క్రిప్షన్లో కూడా మన రూట్ మ్యాప్ అన్ని లింక్స్ ఉంటాయి. జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేశారంటే కరెక్ట్ లొకేషన్కే వచ్చేస్తారు. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే చెప్పాను కదా, కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. అండ్ ఈరోజు ఎపిసోడ్ చాలా మంచిగా ఉండబోతుందండి. పెట్టుబడులకైనా కానీ మనం కట్టుకోవడానికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఫస్ట్ శారీ చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మంచి కాటన్ శారీ చూపించబోతున్నాను. ఇప్పుడు సమ్మర్స్ కాబట్టి అందరూ కాటన్స్ పైన ఎక్కువగా అడుగుతారు కాబట్టి ఇలాంటి మంచి కాటన్ శారీ, బ్లూ శారీ అండి. శారీ అంతా ఇలాగే పైన సింపుల్ ఒక స్ట్రాప్ బార్డర్ వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా చిన్న చిన్న ప్రింట్స్ అనమాట. చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పింక్ కలర్తో ప్రింట్స్ వచ్చాయి. కింద బార్డర్ చూడండి, మనకి అంతా కూడా ప్రింటెడ్ బార్డర్, పెద్దగా ఒక 6 inches వరకు ఎలిఫెంట్ ప్రింట్స్ బార్డర్ వచ్చేసింది. కడీ బార్డర్ లాగా. మనకి పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ పళ్ళు, అంత చెక్డ్ ప్యాటర్న్ లాగా ఉందండి పళ్ళు స్టైల్. టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి. మళ్ళీ మీరు పీకో అవేమీ చేయించుకోవాల్సిన పనే ఉండదు. అండ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వస్తుంది. మనకి పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ వచ్చిందో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో చెక్డ్ ప్యాటర్న్ అనమాట. శారీ కలర్ అయితే చాలా డీసెంట్ కలర్. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి, మీరు అసలు గెస్ కూడా చేయలేరు, అంత తక్కువ బడ్జెట్లో ఉంటుంది. ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్లూ ఎలా అయితే వచ్చిందో బాడీ పార్ట్లో, ఇక్కడ మనకి రామా కలర్ ఉంటుందన్నమాట. మన నెక్స్ట్ కలర్ చూడండి, ఇది వచ్చేసి మంచి మెజంతా షేడ్లో వచ్చేసింది. ఈ కలర్ కూడా బాగుందండి, మంచి ఆరెంజ్ కలర్ అనమాట. చూస్తున్నారు కదా, బ్రైట్గా బాగా కనబడుతుంది. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్. ఇవన్నీ క్యాట్లాగ్ పీసెస్ అండి, అంటే మీరు సెట్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ షేడ్ చూస్తున్నారు కదా, మెహందీ కలర్. వావ్, ఎంత బాగుందో. పెట్టుబడులకు కూడా తీసుకోవచ్చు, బికాజ్ బిలో 500 రేంజ్ కాబట్టి ఈ శారీస్ ఏదైతే చూపిస్తున్నానో, సో పెట్టుబడులకు కూడా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. మంచి బ్రౌన్ కలర్, కలర్ అద్దరిపోయాయి అసలు. మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రే. చూస్తున్నారు కదా, గ్రే కలర్ అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పర్పుల్ కలర్. సో ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్పెసిఫిక్ శారీస్ ఏవైతే ఉన్నాయో బిలో 500 లోపే పడతాయి. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు క్యాటలాగ్ పీసెస్ కాబట్టి సెట్ వైజ్ లాగా తీసుకోవాలి ఉంటుంది. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇదేంటంటే మనకి డైలీ వేర్కైనా కానీ ఆఫీస్ వేర్కైనా బాగుంటాయి. మంచి బ్లూయిష్ గ్రే శారీ. శారీ అంతా ఒకటే ప్యాటర్న్, మనకి లైట్గా షిమ్మర్ లైన్స్ రన్ అవుతున్నాయి అండ్ అంతా కూడా బ్లూ ప్రింట్స్ వచ్చేసాయి. ప్రింట్స్ కూడా చూస్తున్నారు కదా, డైమండ్ షేప్లో వచ్చాయన్నమాట. శారీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సేమ్ ఉంటాయి, కానీ ఎండింగ్ మనకి పళ్ళులో ఇలా టాసిల్స్ ఇస్తారు. సో మీకు ఏంటంటే మళ్ళీ పీకో అదేమీ చేయించుకోవాల్సిన పనే ఉండదు. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డార్క్ కలర్తో ప్రింట్ ఇచ్చారు కదండి, అదే డార్క్ కలర్ బ్లౌజ్, దానిపైన కూడా ప్రింటెడ్ ప్యాటర్న్, సీక్వెన్స్ లైన్స్ రన్ అవుతున్నాయి. థ్రెడ్ వర్క్ అండ్ వాటిపైన సీక్వెన్స్తో లైన్స్ రన్ అవుతున్నాయి. సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా, బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే కాంట్రాస్ట్ లుక్ ఆబ్వియస్గా వస్తుంది. మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ కలర్ వచ్చేసింది. మన నెక్స్ట్ షేడ్ చూడండి, గ్రేష్లో వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి లైట్ పర్పుల్. ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయండి. క్యాట్లాగ్ పీసెస్ కాబట్టి సెట్ వైజ్ లాగా తీసుకోవాలి. సో ఎవరైనా పెట్టుబడులకు తీసుకోవడానికైనా లేదా రీసేల్కి తీసుకోవడానికైనా దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. మంచి మార్జిన్తో రీసేల్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మంచి గ్రీన్ శారీ చూపిస్తున్నాను. పైన వైపున కింద వైపున సింపుల్గా సాటిన్ బార్డర్ లాగా ఇచ్చారు. సాటిన్ లేస్ బార్డర్ ఉంటుంది కదా, అలా సాటిన్ బార్డర్, చిన్న షిమ్మర్ లైన్ వచ్చేసింది. బాడీ పార్ట్ అంతా కూడా కలర్ఫుల్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్రింట్స్ వచ్చాయి. ఫ్లోరల్స్ అంతా కలర్ఫుల్గా, క్రీపర్స్ మాత్రం కాస్త సటిల్గా ఇచ్చారు. కలర్ఫుల్ శారీ అండి, మనకి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. హ్యాండ్ వాష్ చేసినా మెషిన్ వాష్ చేసినా ఏం కాదు, ఎవరైనా కట్టుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళ నుంచి నార్మల్గా, అంటే ఇప్పుడే పెళ్ళైన వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇంట్లో కట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్. పళ్ళు కూడా
కూడా చూస్తున్నారు కదా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి అండ్ వాటిపైన జిగ్జాగ్ ప్రింట్స్ కూడా రన్ అవుతున్నాయి. బాగుంది కదండి ప్యాటర్న్. మనకి బ్లౌజ్ సెల్ఫ్లో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ అండి, సెట్ వైజ్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో కలర్స్ చూస్తున్నారు కదా, మంచి బ్లూ కలర్ వచ్చేసింది, మెరూన్ కలర్, ప్రతి ఒక్క కలర్ బాగుంటుందండి. రీసేల్ చేసుకోవడానికైతే బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. ఈ కలర్స్ అన్నీ చూస్తున్నారు కదా, మస్టర్డ్ ఉంది, రాయల్ బ్లూ వచ్చేసింది, మనకి మెజంతా షేడ్ ఉంది అండ్ బ్లాక్. ఆల్మోస్ట్ అన్ని బ్రైట్ కలర్స్. రఫ్ అండ్ టఫ్ యూస్కి బ్రైట్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, బికాజ్ మనకి రెగ్యులర్గా వాడినా ఏం అవ్వకూడదని. సో అన్ని బ్రైట్ కలర్స్ కాబట్టి ఈజీగా రీసేల్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, జార్జెట్ శారీ. చాలా చాలా బాగుంది అసలు. లావెండర్ కలర్, పైన వైపున కింద వైపున బార్డర్ చూస్తున్నారు కదా, మనకి థ్రెడ్ వర్క్ అనమాట. జిగ్జాగ్ మధ్యలో ఇచ్చేసి అటు ఇటు లైన్స్, వాటిపైన అంతా సీక్వెన్స్. సో 5 to 6 ఇంచెస్ బార్డర్ పైన వైపున కింద వైపున. బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్ ప్రింట్స్, నీట్గా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి. మనకి పళ్ళు చూడండి, ప్రింటెడ్ పళ్ళు వస్తుంది, కంప్లీట్గా ప్రింట్స్ అనమాట పళ్ళు స్టైల్. శారీ అంతా ఫ్లోరల్స్, మనకి పళ్ళులో ప్రింట్స్ మాత్రం యూనిక్గా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. బ్లౌజ్ కూడా ఫ్లోరల్ ప్రింట్స్ అండి. శారీలో పెద్ద పెద్దగా ఫ్లోరల్స్ ఇచ్చారు కదా, బ్లౌజ్లో మాత్రం చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట. అవి కూడా దగ్గరగా నిండుగా వచ్చేసాయి. శారీలో ఏదైతే సీక్వెన్స్ స్టైల్ బార్డర్ తీసుకున్నామో థ్రెడ్ వర్క్తో, అదే బార్డర్ బ్లౌజ్లో కూడా వచ్చింది. ఇది కూడా సెట్ వైజ్గా తీసుకోవాలండి. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు కలర్స్ చూపిస్తాను. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ శారీ, పీచ్ కలర్తో తీసుకున్నాము. మన నెక్స్ట్ కలర్ చూడండి, ఇది శాండిల్వుడ్ కలర్. చాలా బాగుంటుందండి, లైట్ షేడ్. బ్రైట్గా వెళ్ళాలి అనుకుంటే ఇలా బాటిల్ గ్రీన్కి వెళ్ళిపోవచ్చు. మనకి ఇంకా సటిల్గా కావాలి అనుకుంటే పిస్తా గ్రీన్ ఆప్షన్ కూడా వచ్చేసింది. మీకు క్లియర్గా తెలుస్తున్నాయని అనుకుంటున్నాను. శారీస్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్స్ అనమాట. ఇది వచ్చేసి గ్రే కలర్. అస్సలు మిస్ చేసుకోవద్దండి, ఎవరైనా క్యాటలాగ్గా చూస్తున్నారంటే ఈ క్యాటలాగ్ చాలా బాగుంది అసలు. మంచి లైట్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాకి షేడ్ అంటాం కదా, అలాంటి కలర్. ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి. బండిల్ లాగా తీసుకోవాలి అంటే ఒక్కొక్క సింగిల్ శారీ ఇవ్వరు, క్యాటలాగ్ అనమాట, కంప్లీట్ సెట్ లాగా తీసుకోవచ్చు. అండ్ అన్ని ప్రైసెస్ ఈరోజు చూపించేవి బిలో 1000 ఉంటాయి కాబట్టి బడ్జెట్లో ఉంటాయండి శారీస్ అయితే. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి ప్రింటెడ్ శారీ. మంచి బ్లూ కలర్ శారీ అనమాట. పైన బార్డర్ ఏం లేదు, బార్డర్లెస్ స్టైల్. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, దీన్ని ఫాయిల్ ప్రింట్ అనమాట. అంతా కూడా గోల్డెన్ ఫాయిల్ ప్రింట్స్ వచ్చేసాయి. లైన్ వైజ్గా ఎక్కడ పడితే అక్కడ కాకుండా నీట్గా లైన్ వైజ్గా మనకి లీఫ్ లాగా రన్ అవుతున్నాయి. అంతా కూడా ప్రింటెడ్ స్టైల్. కింద బార్డర్ చూస్తున్నారు కదా, మనకి 5 to 6 ఇంచెస్ వరకు కంప్లీట్ లైన్ వైజ్ బార్డర్. అంతా కూడా ప్రింట్. ఇదేది వీవింగ్ కాదండి, కొందరు వీవింగ్ అనుకుంటారు, అందుకే క్లియర్గా చెప్తున్నాను. అంతా ప్రింటెడ్ ప్యాటర్న్. శారీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు సేమ్ ఉంటుంది. మనకి పళ్ళులో మాత్రం ఇలా టాసిల్స్ వస్తాయి. మళ్ళీ పీకో అదేమీ చేయించుకునే పనే లేకుండా. బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రం అదిరిపోయిందండి. మంచి జార్జెట్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి చూస్తున్నారు కదా, ఇలా వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్కి స్టిచ్ చేయించుకోవడానికి. బాడీ పార్ట్లో మాత్రం థ్రెడ్ వర్క్తో చిన్న చిన్న ఫ్లోరల్స్ వచ్చేసాయి. మంచి జార్జెట్ శారీ. సో కట్టుకున్నాకే వీటి లుక్ తెలుస్తుందండి. బ్లౌజ్ కూడా హ్యాండ్కి నీట్గా వస్తుంది కాబట్టి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ చూడండి, పింక్ కలర్ వచ్చేసింది, మంచి గ్రీన్ కలర్, గ్రీన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి వైన్ కలర్లో ఉంటుంది. మన నెక్స్ట్ కలర్ మెరూన్ కలర్ అండి ఇది, అండ్ గ్రీన్. ఇది వచ్చేసి పీకాక్ స్టైల్ గ్రీన్, ఇది వచ్చేసి నార్మల్ గ్రీన్. సో చూసుకోండి మీకు ఏ కలర్ నచ్చుతుందో వాటికి తగ్గట్టు చూస్ చేసుకోవచ్చు. అంతా కూడా ఫాయిల్ ప్రింట్స్తో ఉంటుందన్నమాట, పెద్ద బార్డర్ శారీస్. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మంచి షిఫాన్ జార్జెట్ శారీ చూపిస్తున్నాను. బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్, పైన కాంట్రాస్ట్ పింక్ బార్డర్. అంతా కూడా మనకి షిమ్మర్ లైన్స్ లాగా వచ్చేసింది. పైన వైపున కింద వైపున సేమ్ బార్డర్ ఇచ్చారు. బాడీ పార్ట్లో చూస్తున్నారు కదా, బ్లూ శారీ, షిమ్మర్ లైన్స్ వచ్చేసాయి అండ్ అంతా కూడా లీఫ్ ప్రింట్స్ అనమాట. శారీ నీట్గా ఉంటుంది. కింద బార్డర్ దగ్గర మాత్రం హెవీగా ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్రింట్స్ ఇచ్చారు. ఇక్కడ బాగా లీవ్స్ హైలైట్ అవుతున్నాయండి. బాడీ పార్ట్లో చిన్న చిన్నగా, బార్డర్ దగ్గర మాత్రం హెవీగా. సో కట్టుకున్నప్పుడు ఫ్రిల్స్ దగ్గర బాగా కనబడతాయి. ఇది వచ్చేసి పళ్ళు స్టైల్ ఉంటుంది. సింపుల్గా నీట్గా వేసుకోవడానికి పర్ఫెక్ట్ ఆప్షన్. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, అటు ఇటు కలర్ఫుల్ లైన్స్ ఇచ్చేసి మనకి మధ్యలో లీఫ్ ప్రింట్స్ ఇచ్చారు. కింద బార్డర్ దగ్గర ఎలా అయితే వచ్చిందో మనకి పళ్ళులో కూడా అలాగే వచ్చింది. దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, అంతా ప్రింటెడ్ ప్యాటర్నే. కింద కూడా చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. అసలు
నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి శారీస్. రఫ్ అండ్ టఫ్ వేర్కి దీస్ ఆర్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఎవరైనా అంటే మెషిన్ వాష్ చేసినా హ్యాండ్ వాష్ చేసినా ఏం అవ్వకూడదు అనుకుంటారు కదా, ఈ ప్యాటర్న్స్ ట్రై చేయొచ్చు. గ్రీన్కి ఎల్లో కలర్ కాంబినేషన్, పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్. ఇదైతే ఎవర్ గ్రీన్ అండి, బ్లాక్ అండ్ రెడ్ బాగా సెట్ అవుతాయి ఎవరికైనా. నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్, ఇది మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్. కలర్స్ అన్నీ బాగున్నాయి. ఇది వచ్చేసి వాయిలెట్ అంటే మనకి బ్రింజాల్ షేడ్కి ఎల్లో. ఇన్ని కలర్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. క్యాట్లాగ్ ప్యాటర్న్ కదా, ఇవేంటంటే సెట్ లాగా తీసుకోవాలి, సింగిల్ పీస్ ఇవ్వరు. నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. ఇదేంటంటే మినీ కంచి శారీస్ అంటున్నారు ఈ మధ్య, ఆ ప్యాటర్న్ అనమాట. పర్పుల్కి గ్రీన్ కలర్, పైన కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్, అంతా కూడా మనకి యారో ప్యాటర్న్ డైమండ్స్తో వచ్చేసింది. జస్ట్ ఒక 2 inches బార్డర్, ఎడ్జ్ అంటే పైపింగ్ వచ్చేసి గ్రీన్తో తీసుకున్నాం. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, చిన్న చిన్న డైమండ్స్ అండ్ ఫ్లోరల్స్ లైన్ వైజ్గా రన్ అవుతున్నాయి. నీట్గా ఉంది శారీ అంతా కూడా. కింద బార్డర్ చూడండి, కాంట్రాస్ట్ గ్రీన్ బార్డర్, ఒక కడ్డీ ప్యాటర్న్, వాటిపైన ఫ్లోరల్స్ వచ్చాయి. పైన ఏదైతే లైన్స్ అండ్ డైమండ్స్ వచ్చాయో అదే బార్డర్ ఇచ్చాము. సో కింద బార్డర్ మనకి 6 inches వరకు వచ్చేసింది. పళ్ళు చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ పళ్ళు, అంతా డైమండ్స్, వాటి మధ్యలో ఫ్లోరల్స్ అనమాట. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్. శారీలో ఎంత పెద్ద బార్డర్ అయితే వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో కూడా తీసుకున్నాం. శారీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మెయిన్గా కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హిట్ కాంబినేషన్. పిల్లలకి లెహెంగాస్ కుట్టించాలి అనుకున్నా కూడా బాగుంటాయండి. పెద్ద బార్డర్ ఉంది, పట్టు లుక్ ఉంటుంది కాబట్టి మీకు బ్లౌజ్ వచ్చేస్తుంది. జస్ట్ కాంట్రాస్ట్ దుపట్టా యాడ్ చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కలర్స్ చూస్తున్నారు కదా, మంచి ఎల్లో కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్, పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, అండ్ ఇది వచ్చేసి పీకాక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్. ఇది కూడా చూడండి, మెరూన్కి గ్రీన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా, బ్లూకి మెరూన్. అండ్ యూనిక్గా ఉండాలి అనుకుంటే ఇలా కలర్ ట్రై చేయొచ్చు. చాక్లెట్ కలర్కి మంచి గ్రీన్, కలర్స్ అన్నీ బాగున్నాయి. మినీ కంచి శారీస్. నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూపిస్తున్నాను కదండి, ఇది వచ్చేసి లావెండర్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్. పైన కింద మనకి కాంట్రాస్ట్ పర్పుల్ బార్డర్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ స్టైల్ వచ్చేసింది. బాడీ పార్ట్ మాత్రం లావెండర్, కింద నుండి పై వరకు ఫ్లోరల్ అండ్ క్రీపర్ స్టైల్ అనమాట. కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది, మంచి పర్పుల్ పళ్ళు. పళ్ళు పైన అంతా కూడా ఫ్లోరల్ బొకేస్ లాగా వచ్చాయి. నీట్గా ఉంటుందండి పళ్ళు స్టైల్. బ్లౌజ్ ఎలా వస్తుందో చూపిస్తాను. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్, నీట్గా శారీ అంటే ఇప్పుడు మనకి బ్లౌజ్ ఎలా వస్తుందో చూడండి. థ్రెడ్ వర్క్తో ఫ్లోరల్స్ వచ్చాయి. హ్యాండ్కి అంతా కూడా పర్ల్స్, మనకి క్రిస్టల్స్తో వర్క్ వచ్చేసింది. సో మీరు బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే శారీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో కలర్స్ చూసేద్దాం. మనకి ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్. మనకి ఇది డార్క్ గ్రీన్ అండి, డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్, పీచ్కి బ్లూ. అండ్ మన లాస్ట్ షేడ్ చూస్తున్నారు కదా, పింక్కి బ్లూ. ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. విత్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఎవ్వరు తక్కువ ప్రైస్ అని కూడా గెస్ట్ చేయలేరు. సో ఎవరైనా బల్క్లో తీసుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. అండ్ మీరు ఇంకా ఏ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉండండి, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.